నమస్తే సార్. నమస్తే. నాకు ఒక అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్. నేను అర్జెంట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. రైమింగ్ బాగుంది సార్, బట్ రిలేషన్షిప్ ఏంటి అని. ఎంప్లాయ్ అనేవాడు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ లాంటి ఓహో. రీఛార్జ్ చెయ్యిందే పని జరగదు. మినిమం 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. సార్ అర్థమైంది. ఇదిగో సార్ 1000 రూపీస్ రీఛార్జ్ చేయండి సార్. సాయి శ్రీ, సాయి శంకర్, సాయి హర్ష. ఏమైంది సార్, దొరికేసాడా? ఏమైంది సార్? టాప్ టైం అయిపోయింది అనుకుంటా. యు ఆర్ ఇంటెలిజెంట్. ఇదిగో సార్. నమస్కారం సార్, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ డీటెయిల్స్ కావాలి. పోస్ట్ పెయిడ్ పే చేస్తాను. నువ్వు తర్వాత ఏ కృష్ణ, ఏంటి రైటర్ గారు ఇంకా మా సాయిగడ్ కోసం ఎదుగుతూనే ఉన్నారు. రాయగాడి కోసం ఎదిగితే నీకెందుకు, పక్కింటి వాళ్ళు లేచిపోయిన పెళ్ళం కోసం ఎదిగితే నీకెందుకు? నీ పని చూసుకో. మీరు దానికి పని చేస్తారు. పోస్ట్ పెయిడ్ నువ్వు వెళ్ళిపోమాక. ప్రీపెయిడ్ సంగతి చూడండి. భయ్యా 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 నా మాట విను భయ్యా. ఇదిగో మా గురుగారు రెడ్ ఫ్లవరే గాని మనసు వెన్నపోస. ఆయన మాటలేం పట్టించుకోకు. ఏదో చిన్న ఫస్ట్రేషన్ ఉన్నాడు అంతే. ఏంటి ఫ్రస్ట్రేషన్? మీరు ఎత్తుతున్న సాయి ఈ సాయి ఒక్కడేనా? వీడే అని ఎన్నిసార్లు చెప్పినా తద్దిన పెట్టినోడు తోడోళ్ళగా మీ గొడవ మీద తప్ప నా మాట ఎప్పుడైనా విన్నారా? సారీ బ్రదర్, ఇగో రైటర్స్ ఇగో అది డైరెక్టర్ మాట వినరు, ఇంక డ్రైవర్ మాట వింటారు. ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, మా గురుగారిని పిలుచుకొస్తానా. గురుగారు ఇగో ఇక్కడే ఉండు, మా నేను చెప్తే నా మాట వింటారు కానీ ఇది ఆగమంటే నేను ఆగాలంట. ఆడొక రెడ్ ఫ్లవర్ అయితే ఇడు క్యాలీఫ్లవర్. నా బొంగు అవుతాను నేను. ఇప్పుడు వెళ్ళాడే పోస్ట్ పెయిడ్ ఆయన నెట్టుకుంటే బ్యాంకాక్ సాయి దొరికేస్తాడు. చెప్పరే మరి. సార్ సాయి దొరికేశాడు సార్. సాయి దొరికేసాడు రా. రండి. పద. ఇక్కడే ఉంటున్నాడు సార్. నువ్వే వెదవా, వాడి దగ్గర విజిటింగ్ కార్డు కూడా తీసుకోలేదు. బాగా గెస్ చేశారు సార్, మీరు చాలా ఇంటెలిజెంట్. దీనికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. మధ్యలో కామైంది. కామన్ కాదురా, కామన్ సెన్స్. యూస్లెస్